రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో దొరసాని మండపం సమీపంలో చిరుతపులి సంచారంపై నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా ఏపీ డిప్యూటీ సీఎం పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భక్తుల ప్రశాంతతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం అంశాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన కార్యాలయ అధికారులు యాత్రికుల భద్రత నిమిత్తం అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో తీసుకుంటున్న చర్యలు వివరించారు. హనుమాన్ బృందాలను కూడా అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. చిరుత సంచార నేపథ్యంలో భక్తుల భద్రతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. భక్తులను నిరంతరం అప్రమత్తం చేస్తూ సున్నితమైన ప్రాంతాల్లో దట్టమైన పొదలను తొలగించి వ్యూ లైన్స్ సిద్ధం చేయాలన్నారు. భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లేలా ముందస్తు అవగాహన కల్పించాలన్నారు. చిరుత సంచారం వార్తల పట్ల భక్తులు ఆందోళనకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో దొరసాని మండపం సమీపంలో చిరుతపులి సంచారంపై నిరంతరాయంగా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. భక్తుల ప్రశాంతతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచార అంశాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లిన కార్యాలయ అధికారులు యాత్రికుల భద్రత నిమిత్తం అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో తీసుకుంటున్న చర్యలు వివరించారు. హనుమాన్ బృందాలను కూడా అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. చిరుత సంచార నేపథ్యంలో భక్తుల భద్రతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు పవన్. భక్తులకు నిరంతరం అప్రమత్తం చేయాలని, సున్నితమైన ప్రాంతాల్లో దట్టమైన పొదలను తొలగించి వ్యూ లైన్స్ సిద్ధం చేయాలని సూచించారు. భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాల్సిందిగా ముందస్తు అవగాహన కల్పించాలన్నారు. చిరుత సంచారం వార్తల పట్ల భక్తులు ఆందోళనకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని తెలియజేశారు.